అందరికీ నమస్కారం. ఈ మధ్య విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, కొన్ని రీజనల్ పార్టీ డీలిమిటేషన్ వ్యతిరేకంగా వితండవాదం వేస్తున్నాయి. 2-3 అంశాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. నెంబర్ 1 పాయింట్, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రపోర్షనేట్ గా 50% పెంచుతామన్నారు. అంటే ఏ రాష్ట్రానికి నష్టం లేదు. ఎందుకంటే ఇది జనాభా ప్రాతిపదిక కాదు. 1971-72లో కుటుంబ నియంత్రణ అమలు చేయ ముందుకు ఉన్నటువంటి నెంబర్స్ ప్రకారం. నెంబర్ 2, వీళ్ళకి ఎందుకు ఆబ్జెక్షన్ వస్తుందంటే, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, లిస్ట్ రాయండి. మొత్తం కేవలం 100 to 200 కుటుంబాలే, 100 నుంచి 200 కుటుంబాలే శాసనసభ సభ్యులుగా లేకుంటే ఎంపీలుగా ఎన్నికైనారు. వాళ్ళదే రాజ్యం, వారసత్వ రాజకీయం. పేర్లు మీకు తెలుసు. 3వ అంశం, కేవలం ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతనే కొంత రాజకీయ మార్పు జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, అంత ముందు కూడా కాంగ్రెస్ హయాంలో గడీల పాలన, నిజాం కాలంలో గడీలలో అసెంబ్లీ జరిగేది. కానీ స్వాతంత్రం వచ్చినాక ప్రత్యేకించి తెలంగాణలో అసెంబ్లీనే గడిగా మార్చారు. 4వ అంశం, ఈ రోజు డీలిమిటేషన్ ద్వారా తెలంగాణలో దాదాపు 180 ఎమ్మెల్యే సీట్లు, 25-26 ఎంపీ సీట్లు వస్తాయి. ఎవరికి లాభం అవుతుంది? ఈ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ఫ్యామిలీ రూల్స్ ఇవి పటాపంచలవుతాయి. ఎందుకంటే నెంబర్ పెరిగితే వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పల్చన్ అయిపోతుంది. కొత్త జనరేషన్ వస్తుంది. ప్రత్యేకించి అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అదే ఓసీలలో కుటుంబ రాజకీయాలు నేను చెప్తే చాలా ఉంటది, చాంతాడంత 100 కుటుంబాల పేర్లు చెప్పాలి. కాకుండా ఓసీలలో కూడా కొత్త నాయకత్వం, యువ నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్, ఈ రిజర్వేషన్ ద్వారా మహిళల యొక్క పాత్ర కూడా గణనీయంగా పెరుగుతుంది. అందుకొరకు ఈ యొక్క కుటుంబ అవినీతి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ, కుటుంబ అవినీతి రాజకీయమే బేస్ అయినటువంటి రీజనల్ పార్టీస్ కానీ వీటిని వ్యతిరేకిస్తుంది. అందుకొరకు తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజలు, యువత, మహిళలు, అట్టడుగు వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసులు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క డీలిమిటేషన్ ద్వారా అవకాశాలు కొత్త తరానికి వస్తాయి, రాజకీయాలు మారుతాయి, కుటుంబ పెత్తనం తగ్గుతుంది, కుటుంబాల పార్టీల పెత్తనం తగ్గుతుంది, కరప్షన్ తగ్గుతుంది, నూతన జనరేషన్ కు పునాది పడుతుంది, జంజీకి పునాది పడుతుంది. అందుకొరకు ఈ యొక్క కుట్రలను మీరు అర్థం చేసుకోవాలని యావత్ తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను.